హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మంచి సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి. దీనికోసం ఒక కప్పు సగ్గుబియ్యం తీసేసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకుని ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం నానేలోపు అయితే బెల్లం పాకం పట్టుకుందాము. ఒక కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు బెల్లం వేసేసుకుని ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకుని మంచి బెల్లం కరిగి కొంచెం పాకం వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం సేపు చల్లారుతుంది కదా, చల్లారే లోపు అయితే సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకుందాము. నేనైతే కుక్కర్లో చేస్తానండి సగ్గుబియ్యము. ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకొని 2 కప్పులు పాలు పోసేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటాను. ఈ కుక్కర్లో ఒక చిన్న స్టీల్ స్పూన్ వేస్తే ఇట్లా అయితే పొంగదండి పాలైతే. నేను మర్చిపోయాను. ఇలా కుక్కర్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, అంతే. సగ్గుబియ్యం చూసారా ఎంత సాఫ్ట్గా బాయిల్ అవుతాయండి. ఎంత పెద్ద సగ్గుబియ్యం అయినా కానీ ఇట్లా కుక్కర్లో తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పలుకులు అయితే వేసేసి కలుపుకుంటున్నాను. ఇంకా సగ్గుబియ్యం అయితే రెడీ అయిపోయింది కదా. ఈ బెల్లం పాకము సగ్గుబియ్యము చల్లారిన తర్వాత ఇప్పుడు బెల్లం పాకాన్ని వడకట్టేసుకుని సగ్గుబియ్యంలో వేసేసుకున్నాను. ఇలా కలిపేసుకుంటే అంతే, చాలా టేస్టీగా ఉంటే సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కూడా చాలా ఇష్టపడతారండి. ఒక్కసారి మీరు ట్రై చేసి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్వేత.